ఒక్క ఇల్లు కట్టని చంద్రబాబు 30 లక్షల ఇళ్లు ఇచ్చిన జగన్పై విమర్శల దేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చి గృహ నిర్మాణాలు సైతం చేపట్టిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై చంద్రబాబు బురద జల్లేందుకు సాహసించారు. పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు 72,000 ఎకరాల్లో 17,000 కాలనీలు నిర్మించి పేదలకు పంచడానికి కుంభకోణంగా అభివర్ణించడం అంటే ఆకాశం ఉమ్మి వేయడాన్ని విశేషులు పేర్కొంటున్నారు. కాలనీల కోసం 25,000 ఎకరాలు సేకరించగా మరో 25,000 ఎకరాలు ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి కాలనీలు కట్టించారు. అమరావతిలో పేదలకు 50,000 ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టుకెళ్లి అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది కాదా? పేదల సొంతింటి కలను నెరవేర్చే ఇళ్ల యజ్ఞం అడ్డుకొని ఇప్పుడు నీతి సూక్తులు చెప్పడం విస్మయం పరుస్తుంది. కనీసం ఆధారాలు లేకుండా భూసేకరణలో 1,000 కోట్లు అవినీతి జరిగిందని సీఎం స్థాయి వ్యక్తి దిగజారుడు ఆరోపణ చేయడం తగున. 31 లక్షల మంది పేదలకు మంచి జరిగిన విషయాన్ని కప్పిపుచ్చుతూ ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి 10,000 ఎకరాలను బలవంతంగా లాక్కున్నారంటూ తప్పుడు ఆరోపణ చేయడం సిగ్గుచేటు కాక మరేమిటి అని చెప్పి 31 లక్షల మంది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయింది? 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిండు, అది కన్వీనియన్స్ డీడ్స్. దాంతోపాటు కొన్ని లక్షల మందికి ఇళ్ల నిర్మాణం చేసి కాలనీలు వాళ్ళకు అప్పచెప్పిండు. దాంట్లో అవినీతి జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం సిగ్గుచేటు అని చెప్పి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. మీరు ఒక సెంటు భూమి ఏ రోజు కూడా పేదలకు ఇవ్వకుండా బడాబాబులకి పెట్టుబడిదారుల పేరుతోని పెట్టుబడిదారులకి 1,000 ఎకరాలు కట్టబెట్టి నేను పేదలకి 31 లక్షల మందికి మేలు చేస్తే దాన్ని అవినీతి అంటారు. దీన్ని మరి ఏమంటారు? అసలు ఎట్లా అవినీతి అంటారు? అసలు మీ ఆలోచన విధానం ఏంది? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పేదలకు పట్టాలు పంపిణీ చేస్తే అవినీతి అనే పరిస్థితి సమాచారం తెలుసుకున్నడా కావాలని అంటున్నా తెలియదు కానీ అని చెప్పి ఒక వార్త. ఇది పేదలకి పంపిణీ చేసిన ఇళ్ల గురించి.